హలో అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సనక్ష. మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ కోసం శిల్పారామం అయితే వచ్చేసాను. బయటికెళ్ళి వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం. చాలా భయమేసింది. నిజం చెప్తున్నా, యూట్యూబ్ రన్ చేయడం చాలా కష్టం. ఇది అందరికైతే కాదు, నాలంటే సిగ్గు ఎక్కువ ఉండే వాళ్ళకి ఒక్కటే. యాక్చువల్లీ మేము ఒకటి అనుకొని వస్తే ఇక్కడ ఇంకోటి జరిగింది. అదేందో నేను తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 15th రోజు కరెక్ట్గా 4:30 ఆ టైంలో మేము శిల్పారామంకి అయితే వచ్చాము. ఆ రోజు హాలిడే కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఒక్కొక్క పర్సన్కి 60 రూపీస్ టికెట్. ఇక్కడ మేమిద్దరం వెళ్ళాం కాబట్టి మాకు 120 రూపీస్ అయింది టికెట్కే. టికెట్ తీసుకొని చెకింగ్ అయిపోయిన తర్వాత ఎంట్రీ అవ్వగానే ఒక తాత గుడిస ఇలా వేస్తూ కనిపించాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఒక 5 minutes అక్కడే ఉండి చూస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇది విలేజెస్ లో తప్ప ఈ సిటీస్ లో ఎక్కడా కనిపించదు ఇలాంటి గుడిసెలు. ఇక్కడికి రాగానే నాకు ఎక్కువ మంది ఆంటీసే కనిపించారు. ఎందుకంటే ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్, డెకోర్ ఐటమ్స్ చాలా ఉంటాయి. ఎంటర్ అయిన తర్వాత రైట్ కి తిరగంగానే వినాయక స్వామి ఉన్నారు. చాలా బాగున్నారు కదా, చూడండి పైన. వద్దులే, దిష్టి పెట్టకూడదు, పదండి వెళ్ళిపోదాం. అలా వెళ్తూ ఉంటే అక్కడ కూర్చొని ఉన్న లేడీస్ మెహందీ పెట్టేవాళ్ళు. మేడం మెహందీ పెడతానండి అని అరుస్తూ ఉన్నారు. మెహందీ ఆర్టిస్ట్ కి మెహందీ పెడతావా అనుకుని వెళ్ళిపోయాను. మెహందీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మీకు ఒకటి చెప్తాను. నేను బీటెక్ చదివేటప్పుడు ఒక అక్క తన పెళ్లికి మెహందీ పెట్టించుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. మా స్ట్రీట్ అందరికీ తెలుసు నేను మా సిస్టర్ మెహందీ బాగా పెడతామని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను చాలా స్లో. సర్లే అక్క పెడతాను రా అని అక్కకి కోన్ పెట్టడం స్టార్ట్ చేశాను. అలా 5-6 hours కోన్ పెట్టాను అక్కకి. పెళ్ళైన తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చి నీతో జన్మలో కోన్ పెట్టించుకోను అనింది. ఏమైందక్క అంత మాట అన్నావు అంటే, నువ్వు ఇంత స్లో అని నాకు తెలియదు, నీ ఎగర కూర్చొని నాకు నడుము నొప్పి కూడా వచ్చేసింది, పెళ్లిలో కూడా కూర్చోలేకపోయానని చెప్పింది. ఇక్కడ చీరలు అయితే చాలా బాగున్నాయి. కలంకారీ చీరలు అంటారు కదా అవి. ప్రైస్ అయితే వాచిపోద్ది. ఇక్కడ చూసినంత దూరం అన్ని షాప్సే ఉంటాయి. లేడీస్కి కావాల్సిన ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్, శారీస్, బ్యాగ్స్ చాలా ఉంటాయి. ఈ షాప్లో అయితే రాధాకృష్ణ, శివయ్య, వినాయక స్వామి ఇలా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వీటి ప్రైస్ అయితే నన్ను అస్సలు అడగొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా 5000 పైనే ఉంటాయి. ఏనుగులు భలే నచ్చేసాయి నాకు. ఈ హ్యాండ్ బ్యాగ్ స్టోర్ చూడండి. నాకు అసలు హ్యాండ్ బ్యాగ్స్ అంటేనే నచ్చదు, కానీ రాజస్థానీ స్టైల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా చేతిలో పట్టుకునేవి, అవంటే నాకు చాలా ఇష్టం. రాజస్థానీ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయో. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం, కానీ చిన్నప్పుడు వేసుకోలేకపోయాను, ఇప్పుడు వేసుకోలేను. ఇక్కడ అన్ని కొబ్బరి పీచుతో చేశారు, చాలా బాగున్నాయి కదా. లోపల ఉన్న వాళ్ళందరికీ గాలిదాకా విసురుకుంటూ ఉన్నారు. మనం వీడియో క్లోజ్లో తీయడం చూసి అందంగా కనిపించాలని విసురుకునేవాడల్లా దాన్ని పక్కన పడేశాడు. అట్లుంటది మనతోని. ఫస్ట్ వీడియో కదా, నేను భయపడుతూ వాళ్ళని భయపెట్టేశాను. సర్లేండి, అన్నయ్య షాప్ లో ఉన్న మనిషి గూళ్ళు, పిచ్చు గూళ్ళు అన్ని బాగున్నాయి కదా, మీరు వెళ్తే తీసేసుకోండి. ఇంకా ఫోటో ఫ్రేమ్స్, బెడ్షీట్స్, టవల్స్ ఇలా చాలా ఉన్నాయి. నేనేందంటే నచ్చిన ప్రతి ఒక్కటి కొనేస్తుంటాను. నాకు మించింది మా అమ్మ. మా అమ్మ ఏకంగా చూసిన ప్రతి ఒక్కటి కొనేస్తుంటది. అట్లుంటది మా అమ్మతోని. మా అమ్మని ఇక్కడికి తీసుకొస్తే ఉన్నాయి లేని అన్ని కొనేస్తుంది. ఇది కదా మనకు కావాల్సింది, చైన్స్, ఇయర్ రింగ్స్. వీటిని బీట్ చేసేది ఏదీ లేదు. ఇక్కడ నడుస్తుంటే నాకు బ్యాంకాక్ గుర్తొచ్చింది. అక్కడ కూడా పైన కట్టేసి ఉంటారు కదా, మన బ్యాంకాక్ పిల్లలు చూపిస్తారు కదా యూట్యూబ్ లో, అట్లాగా. ఇదిగోండి ఇక్కడ అన్ని క్రిస్మస్ ట్రీకి సంబంధించినవి ఉన్నాయి. బాల్స్, స్టార్స్ అన్ని. అయితే వీటి కాస్ట్ ఎంతో తెలుసా మీకు? అక్కడ నాకు చిన్న ఏనుగు బొమ్మ కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. దాని ప్రైస్ అడిగితే 200 చెప్పాడు. ఇంత చిన్న బొమ్మకి 200 చెప్తే ఇంకా పెద్ద పెద్ద బొమ్మలకు ఇంకెంత కాస్ట్ చెప్తాడు అని చెప్పి 2 చేతులు అలా పాకెట్లో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంత చిన్నగా ఉంది, 200. లేడీస్ అందరూ షాపింగ్ చేస్తూ ఉంటే హస్బెండ్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. అన్ని షాప్సే ఇక్కడ, ఒకదాని మించి ఇంకోటి ఉంటాయి. ఇక్కడ చూడండి వాల్ డెకోర్ ఐటమ్స్ ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో. చాలా క్లాస్గా ఉంటాయి మన గోడలకు కూడా. నాకు తీసుకోవాలనిపించిన చాలా ఐటమ్స్ నేను తీసుకోలేకపోయాను, ఎందుకంటే నేను ఉండేది పీజీలో. లగేజ్ ఎక్కువ ఉన్నా కష్టమే. స్టార్టింగ్లో మీకు చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే లాస్ట్ టైం మేము ఆగస్టు 15th శిల్పారామం వచ్చాము. అయితే వాళ్ళు మా దగ్గర టికెట్ మనీ తీసుకోలేదు, ఫ్రీగానే లోపలికి పంపించారు. ఈ రోజు కూడా ఆగస్టు 15th కదా, టికెట్ ఫ్రీ ఏమోలే అనుకుని మేము లేట్గా వెళ్ళాము. కానీ ఈసారి ఫ్రీ కాదు, టికెట్ తీసుకోవాలి. ఈ విషయం ముందే తెలుసుంటే మేము మార్నింగే వచ్చేసిండే వాళ్ళమి. దానితో ఏమైందంటే మేము ఒక 1.5 hour మొత్తం తిరగంగానే ఫుల్ వర్షము. అస్సలాగలేదు వర్షం 2 hours వరకు. ఫస్ట్ బ్లాకే ఇలా అయింది ఏంద్ర బాబు అనుకుని నాకున్న భయంకి కొంచెం భయం యాడ్ అయింది వర్షం పడేసరికి. ఏం కాదులేండి, సగం అయితే కవర్ చేసాం కదా, మిగతా సగం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేద్దాము. అయితే కొన్ని స్పెషల్ డేస్కి ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, భరతనాట్యం అలాగా. అయితే ఈ రోజు ఈవెంట్లో కూడా భరతనాట్యం వేశారు. నాట్యం చేసేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అసలు చెప్పలేము, ఎరగదీశారు. ఇక్కడ ప్లే అయిన సాంగ్కి కాపరేట్ వస్తుంది కాబట్టి నేను కాపరేట్ ఫ్రీ మ్యూజిక్ పెడుతున్నాను. కొంచెం సింక్ అవ్వకపోయినా కానీ చూడండి సెట్ అవుతుంది.
ఇంతటితో అయిపోలేదు, పార్ట్ 2 కూడా ఉంది. అది తొందరగానే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.